మాకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు వచ్చిన తర్వాత అండి మాకు ఈ 15,000 పింఛన్ వస్తుందండి. ప్రభుత్వం పరంగా అయితే మాకు వికలాంగులకి పరంగా అయితే బాగానే ఉందండి. ఫ్రీ బస్ పాస్ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ అన్ని రకాలుగా వికలాంగులకి కూటమి ప్రభుత్వం చాలా బాగుందండి. అంతకుముందు నాకు 6,000 వచ్చేదండి. ఇప్పుడు 15,000 వస్తుందండి. కూడా సంతోషంగా ఉన్నాను. మేము మా ఫ్యామిలీ కూడా సంతోషంగా ఉన్నామండి. లోకల్ పర్సన్ కాబట్టి మాకు అన్ని విధాలుగా ఆయన దేనికన్నా వస్తారండి. పిలిచిన వెంటనే మాకు అన్ని రకాలుగా ఆయన బాగుందండి. లోకల్లో కూడా అన్ని రకాలు తిరుగుతున్నారండి. వీధి కూడా అంతా కూడా అన్ని చూసుకుంటున్నారండి. ఈ కూటమి ప్రభుత్వం ప్లస్ నారా చంద్రబాబు నాయుడుకి మాకు ఈ పింఛన్ అందించినందుకు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అందరికీ నమస్కారం. ఈరోజు 1వ తారీఖు ఉదయం 6 నుంచి కూడా ప్రతి ఇంటికి తలుపు తట్టి ఈరోజు అందరికి కూడా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3,000 రూపాయల పెన్షన్, 4,000, అలాగే విభిన్న ప్రతిభావంతులది 3,000 నుంచి 6,000, డయాలసిస్ పేషెంట్కి 10,000, ముఖ్యంగా బెడ్ రీడ్ ఉన్న పేషెంట్లకి 15,000 రూపాయలు. ఇది ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. 15,000 రూపాయలు అంటే ఒక ఇంట్లో ఒక మనిషి మంచం మీద ఉంటే ఇంట్లో ఎంత ఆర్థిక భారం మీకు మనందరికీ కూడా తెలుసు. అవన్నీ గుర్తించి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. చాలామంది ఉదయం నుంచి కూడా చూసాం. చాలా ఇళ్లలో చాలా ఆ 15,000 రూపాయలు ఇచ్చేటప్పటికి మాకు చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల ఈ 15,000 రూపాయలు ఇవ్వడం వల్ల మాకు మందులు ఖర్చులు కానీ ఈ కుర్రోడు భారం మా మీద లేకుండా చక్కగా గడిచిపోతుంది సార్ అని చాలామంది వాళ్ళు చెప్తున్నారు. 3,000 రూపాయలది 6,000 రూపాయలు ఇవ్వడం వల్ల హ్యాండిక్యాప్లు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయల ఈ పెన్షన్ ఇవ్వడం వలన ఈ 60 సంవత్సరాల, ఎందుకంటే వయసు పైబడుతున్నప్పుడు ఈ మందుల ఖర్చు ఎక్కువగా ఉంటుంది. వాటిలన్నిట్లో కూడా ఇబ్బంది లేకుండా, అంటే మధ్యతరగతికి ఆ కొడుకు మీద, కోళ్ళ మీద, కూతురు మీద ఇబ్బంది పడకుండా ఈ పెన్షన్ అనేది ఇవ్వడం వలన వాళ్ళకి ఈ మందులకి ఇవన్నీ కూడా సరిపడడం వలన వాళ్ళు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమం పక్క, అభివృద్ధి పక్క 2 కళతో నడిపిస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా సిటీ ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు గారు ఉదయం నుంచి కూడా మొత్తం అన్ని వార్డుల్లో కూడా 42 వార్డుల్లో కూడా ఈ పెన్షన్ విధానం పొద్దున్నే ఎలా జరుగుతుంది ఏంటని కూడా ప్రతిదీ కూడా సమీక్షిస్తూ ఎక్కడ ఏ వార్డులో సమస్య వచ్చినా వెంటనే ముందు ఆయన ఉండి ఈ వైద్యం నిమిత్తం కూడా ఈ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున చాలామందికి వ్యక్తిగతంగా సాయం చేయడం వలన మాకు కూడా కొంచెం వార్డుల్లో చాలామంది లబ్ధి పొందుతున్నారు. వారికి కూడా వాసు గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, ఓ పక్కన ఆర్థిక భారం ఉన్నా సరే, ఎందుకంటే మనం చూసాం చాలా ఆర్థిక భారం. ఏ పక్కకి వెళ్ళాలన్నా రోడ్లు ఎంత గోతులమయమైపోయినాయో కూడా మీ అందరికి కూడా తెలుసు. ఆ రోడ్లన్నీ కూడా పూర్తి చేస్తూ ఒక పక్కన సంక్షేమం, ఒక పక్కన అభివృద్ధి 2 కళ్ళుగా పరిగెడుతున్న ఎన్డీఏ కూటమికి ఆ ప్రభుత్వంలో చేస్తున్నాం. మాకు కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పి ఈరోజు ఉదయం నుంచి కూడా అందరి కళల్లో కూడా ప్రతి ఒక్క ఎక్కడికి వెళ్ళినా సరే మాకు ఇలాగ ఉందండి, అలా ఉందని చెప్పి వాళ్ళ యొక్క ఆనందాన్ని వింటుంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అండి చంద్రబాబు నాయుడు గారు. నమస్కారం. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఏళ్ళు పూర్తిగా వస్తుంది. 2 ఏళ్ళ నుంచి కూడా వాలంటీర్లు లేకుండా, ఏమాత్రం ఆలస్యం లేకుండా వీళ్ళంతా కూడా ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్లు అందజేస్తున్నారు. 3,000 ఉన్న పెన్షన్ 4,000 అందజేస్తున్నారు. అదేవిధంగా 15,000 రూపాయలు వికలాంగులకు, 6,000 ఉండేది 15,000 రూపాయలు వస్తుంది. చాలా ఆనందపడుతున్నారు వాళ్ళంతా. వీళ్ళంతా కూడా ప్రత్యేకంగా కుటుంబ సభ్యుల్ని ఏ విధంగా పరామర్శిస్తారో ఆ విధంగా వెళ్ళి వాళ్ళ ఇంటికి, ఇక్కడ మనం ప్రస్తుతం ఇక్కడ రాజేంద్ర నగర్లో ఉన్నాం. ఇక్కడ కుడుపూడి సత్యబాబు గారు, సెట్టిబల్య కార్పొరేషన్ చైర్మన్, ఆయన ప్రత్యేక శ్రద్ధతో ఇంటింటికి వెళ్ళి తమ కుటుంబ సభ్యులను చూసినట్టే చూస్తున్నారు. ఇది చాలా సంతోషకరమైన వాతావరణం, పండగ వాతావరణం. ఈ 1వ తారీఖు ప్రతి నెల ఏర్పడుతుంది. 2 ఏళ్ల పాటు కూటమి చక్కగా ఇస్తుందని చెప్పి పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగానే తమను చూడాలి, తమ బాగోగులు చూడాలని చెప్పి కోరుకుంటున్నారు. ఇది ఈస్ట్ న్యూస్ కోసం రామనారాయణ.